దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు? మార్నింగ్ 5 to 6 ప్రేయర్లో ఉంటున్నారా? పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి ఎంతమంది దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు, దేవుని ప్రేమని, మరి నిజంగా ఆయన వాక్య ప్రత్యక్షతని మనందరం కూడా ఉదయం ప్రార్థనలు ఆరాధనలో ముందుకు సాగాలి. కుటుంబ సమస్యలు, శత్రు పోరాటం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. క్రైస్తవ బిడ్డలం, దేవుని పిల్లలం, అపవాది మనల్ని వెంటబడుతుంటుంది. కానీ దేవుడు నమ్మదగినవాడు. తల్లి, తండ్రి, ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు ఎవరి లోకంలో మనల్ని విడివని దేవుడు మనకుంటారండి. కానీ కొన్నిసార్లు అందరున్నా ఏమి లేనట్టు, ఏది లేకుండా అన్ని ప్రాజెక్ట్స్ నీకు మూయబడినట్టు, నీ కుటుంబంలో సమస్యలు పెరుగుతున్నట్టు అనిపిస్తుంటుంది. కానీ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఇంకా ఎవరైనా యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదా? ఇదే రక్షణ దిన. యేసుని హృదయంలో చేర్చుకుంటే నీ పాపాలు క్షమించబడి నిత్య జీవం, పరలోకం నువ్వు అనుభవిస్తావు, పాప క్షమాపణ. కాబట్టి ఈ లోకంలో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ ఉదయకాలం ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో దేవుని వైపు చూడండి, దేవుని తట్టు తిరగండి, దేవుని మీద ఆనుకోండి. చదువుకుందాం ఈరోజు చక్కటి వాగ్దానం. నేను చదువుతున్నాను 31వ కీర్తన 7వ వచనం. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడినై సంతోషించదను. నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు. నా బాధను, నా ప్రాణ బాధలను నువ్వు చూసిన దేవుడు కదండి. నీ కృపచేత నిన్ను బట్టి నాకు ఆనందం. నీవు నా శత్రువుని నన్ను చెరపట్టనీ లేదు. కీర్తనకారుడు అంటున్నాడు, నీతో నాకు మనం ఈ విధమైనటువంటి అనుభవంలో ప్రభువుని, మన బాధను చూసే దేవుడు, మన ప్రాణ బాధలను చూసే దేవుడు, మన వేదన చూసే దేవుడు, మన సమస్యను ఎరిగిన దేవుడు కదండి. నీ బాధను చూసే దేవుడు, ఆయన కృపని మెండుగా చూపే దేవుడు. అందుకని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, నీ బాధని, నీ ప్రాణ బాధలను, నీది ఏదైనా కానీ చూచి ఆయన కృపతో నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడట. నీ శత్రువుకి ఆయన చెరపట్టనీయడు. ఆమెన్. ఈరోజు ఏ బాధలు ఉన్నావు, ఏ ప్రాణ బాధలు ఉన్నావు, ఏ సమస్యలు ఉన్నావు, ఏ రోగాలు, ఏ వ్యాధులు, ఏ అప్పుల బాధ, ఏ ఆర్థిక బాధ, ఏ కోర్టు సమస్య, ఏ మానసిక ఒత్తిడి, అవన్నీ చూసే దేవుడు. చూసినోడు ఏం చేస్తాడు? కృప చూపుతాడట. ఆ శత్రువు నిన్ను వెంటబడుతుంటూ పోనీ అంటాడా? పోన్లే నిన్ను వదిలేసా, అయిపోయింది నీ పని అంటాడు. కాదండి, ఆయన కృపను చూపే దేవుడట. నీ బాధని చూసి, నీ బాధలని దృష్టి పెట్టి, నీ వేదనని దృష్టించి, అయ్యో ప్రభా నన్ను ఎవరు చూస్తున్నారయ్యా, ఎవరు పట్టించుకుంటారయ్యా, నా బాధ ఎట్లయ్యా అంటారండి కదా. సహజంగా మనం అదే అంటాం, అయ్యో ప్రభా కదా. కానీ మనల్ని చూసే దేవుడట. అందుకని ఈరోజు నీతో వాగ్దానం చేస్తున్నాడు, నీ బాధలను చూసి నా కృపని నీకు ఇవ్వబోతున్నాను. ఆమెన్. నీ బాధలను చూసి నా కృపని మెండుగా చూపేది ఈరోజు వాగ్దానం. వాడు ధైర్యం తెచ్చుకో. మెండుగా చూపిన దేవుడు ఊరుకుంటాడా? ఏది ఇక్కడ నుంచి విడిపించాలో, ఏం చేయాలో చేయబోతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి, దేవునికి థ్యాంక్స్ చెప్పండి, ప్రార్థనలలో ఏకీభవించండి. ప్రభుతో మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, నానావిధ రోగాలతో ఉన్న వారికి యేసు పొందిన గాయముల వలన స్వస్థత, అప్పుల్లో, ఆర్థిక సమస్యలు, కుటుంబ పోరాటాలు, మానసిక పోరాటాలు, ఉద్యోగలేమిలో, ఆర్థికలేమిలో విడుదల దయచేయండి. గర్భాలు లేని గర్భాలు తెరవండి. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. కోర్టు కేసులు పటాపంచలే విరగొట్టబడాలి. నాయన, ఇతరులకి డబ్బిచ్చి మా డబ్బు తీసుకున్న వారికి నిద్ర పట్టదు, సమాధానం ఉండదు, మాకు తెచ్చియాలి. మమ్మల్ని మోసగించేవారు, మా మీద అబద్ధ నేరాలు మోపేవాళ్ళు, మా మీద అన్యాయం అక్రమం చేసేవారు, వారు చెదిరిపోవాలి ఇస్తున్నామములు. నాయన, ఎవరెవరు బిడ్డలు ఏడుస్తూ దుఃఖపడుతూ వేదంతున్నారు, విడుదలయండి. ఎవరికి ఇతర దేశాలు వీసా కొరకు ట్రై చేసిన అద్భుతం చేయండి. ఇతర దేశాలు మా ప్రియులందరిని రక్షించి క్షేమంగా వారి ప్రయాణాలు, వారు ఉన్న దేశంలో భద్రత ఇవ్వండి. అయ్యా, మా శత్రువులను లయపరచండి, మా సంఘాలను అభివృద్ధి పరచండి. సేవకులు బిడ్డల్ని మీరు కాపాడండి. భారతదేశాన్ని రక్షించండి. భయంకరమైన సంఘటనలు మా దేశంలో, మా ప్రపంచంలో జరుగుతుండగా అయ్యా, నీ కాపుదల, నీ భద్రత, నీ సంరక్షణే మా దేశానికి అవసరం. అట్టి కృపను దయచేయండి. అయ్యా, కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ఆయుధంలోని నాయన విఫలమైపోయి అద్భుతమైన పరిచర్యగా ఈ సేవ ముందుకు వెళ్ళాలి. శత్రు కోరలు నాయన ఈ సేవ మీద తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ నీ కృప మెండుగా ఈ సంవత్సరం నుంచి వారిని దీవించండి. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తున్నాం. వారు గొప్పవారు కావాలి, నీ కృప అధికంగా ఉండును గాక. ఏ విన్నపం పెట్టుకున్నా ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డ హృదయంలో సమాధానం కలుగును గాక అని దీవిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. దేవుని బిడ్డలారా, ఎంతమంది ఉదయకాల ప్రార్థన ఈవినింగ్ లైవ్లు ఉంటున్నారు? బలంగా ప్రార్థనలలో
ప్రార్థనే మన జీవం అండి, ఆధారం. దేవుడే మన సహాయం. కాబట్టి మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తున్నా. మరి ఆగస్టు 29 గురువారం ఉదయం 7 గంటలకి 50 దినముల ప్రారంభ సభ. కాబట్టి అందరూ ప్రార్థించండి ప్రభు ఆత్మతో. ఇది ఏదో శారీరకంగా జరగొద్దండి. ప్రార్థన ఉపవాసం అంటే ఆత్మబలంతో జరిగేది. ఆత్మ దేవుడు ఈ కార్యాన్ని జరిగించలాగని మీ అందరూ కూడా సిద్ధపడి ఈ యొక్క 50 దినాల నిమిత్తం ప్రార్థించండి. మనందరి జీవితాల్లో కూడా శత్రు పోరాటాలు అణిగి 50 దినాల్లో మన దేశ క్షేమము రక్షణ, మన ప్రజల క్షేమము రక్షణ, మన సంఘాల క్షేమం రక్షణ, మన కుటుంబాలు, మన జీవితాలు ఆత్మలో బలం పొంది అభిషేకించబడి గొప్ప కార్యాలు చూచుటకు దేవుడిచ్చే అవకాశం. అందరూ ప్రార్థించండి, సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్.